కదలకు అనుపిక తెలియదులే Hi, welcome to our channel. హలో మేము గ్రాసరీస్ తీసుకురావడానికి ఇక్కడ ఇండియన్ స్టోర్కి వచ్చినాము. ఇది ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్. ఇది ఆర్టిషియాలో ఉంటుంది. ఎన్ని గ్రాసరీస్ దొరుకుతాయి ఇక్కడ మనకు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసి చూద్దాం. మనము ఏవేవి ఎంతెంత ప్రైస్ ఉంటాయి మనం కంపేర్ చేసుకుందాం. ఓకే, యాక్చువల్గా ఈ షాప్ పేరు పైనీర్ క్యాష్ అండ్ క్యారీ. ఇది ఆర్టిషియా అనే ప్లేస్లో ఉంటుంది. ఈ ఆర్టిషియా వచ్చేసి ఇండియన్ స్టోర్స్, అంటే ఆర్టిషియాలో ఇండియన్ స్టోర్స్ మొత్తం, అంటే ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, ఇండియన్ క్లోత్స్ కానీ, ఇండియన్స్ సంబంధించిన ప్రతి ఒక్క షాప్ చాలా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు నార్త్ ఇండియన్స్ సంబంధించినవి, సౌత్ ఇండియన్స్ సంబంధించిన వస్తువు ప్రతి ఒక్కటి దొరుకుతాయి మనకు. ఏ సరుకులు, ప్రతి ఒక్క సరుకు దొరుకుతుంది మనకి ఇక్కడ. జనరల్గా అయితే ఇప్పుడు సాటర్డే సండే ఇక్కడ ఎక్కువ రష్గా ఉంటుంది. అది కూడా నెలలో ఫస్ట్ వీక్లో వచ్చేసి ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో వీకెండ్ కాకుండా వీక్ డేస్ వస్తేనే కొంచెం బాగుంటుంది ఇక్కడ. ఇదే షాప్లో మనకి కూరగాయలు కానీ, ఇట్లా బియ్యం కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇది వచ్చేసి మా ఇంటికి 18 మైల్స్ దూరంలో ఉంటుంది. మేమైతే ఒక నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చేసి మొత్తము నెలకు కావాల్సిన సరుకులన్నీ మొత్తం తీసుకుంటాము. అదేవిధంగా మనకు ఏమైనా అర్జెంటుగా కావాలంటే మా ఏరియాలోనే 1-2 చిన్న ఇండియన్ స్టోర్స్ ఉన్నాయి. ఇది మా గ్రోసరీ లిస్ట్, ఏమేమో కొనుక్కోవాలో అదంతా రాసుకున్నాము. కానీ కొంచెం ఎక్కువ కొనుక్కున్నాము రాసుకున్న కన్నా. ఇది ప్రియా ఊరగాయ. ఇది వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 135 రూపీస్ అవుతుంది ఇక్కడ. అక్కడ ఎంత ఉందో సరిగా తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇది $1.68 రూపీస్ ఉంది ఇక్కడ. ఇది కిసాన్ జామ్ అయితే రూపీస్లో 240 రూపీస్ ఉంటుంది. డాలర్స్కి అయితే $3.49. ఓకే, ఇవి పప్పులు, పుట్నాలు అంటారు కదా. ఇది 200 రూపీస్ పర్ ఎల్బీ. ఇది కేజీ కాదు, ఇది ఎల్బీస్లోనే ఉంటుంది ఇక్కడ. యాక్చువల్ అంటే పర్ పౌండ్ ఆర్ ఎల్బీ అంటారు ఇక్కడ. సో జునో, ఇది వచ్చేసి బేకరీ. ఇంతకుముందు అయితే లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టినారు ఇది. ఈ బేకరీలో మనకు అంటే ఇండియన్స్ సంబంధించిన బేకరీ ఏమైనా పఫ్స్ కానీ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి మనకు. ఇవి వచ్చేసి మరమరాలు, అది బొరుగులు కూడా అంటారు. 135, 400 గ్రామ్స్, ½ కిలో కూడా కాదు ఇది. ఇవి వచ్చేసి ఫ్రూటీ నాకు ఇష్టం. ఈ ఫ్రూటీ 49 సెంట్స్ డాలర్స్లో అయితే, కానీ రూపీస్లో అయితే 33 రూపీస్ అవుతుంది ఒక్కొక్కటి. ఇండియాలో 5 రూపీస్ ఉంటుంది కదా. ఈ బిస్కెట్స్ అన్ని ఇవి మొనాకో, పార్లేజీ ఒక్కొక్కటి 33 రూపీస్ ఉంటుంది. షుగర్ I love sugar. The sugar is $2.99, $3, which is $100. Hey, honey. Pop. Say hi. She won't say hi. It's okay. Ooh, we got a lot of stuff here. There's a bit and bit. Bye-bye. I'll see you later. Bye. ఇది ఆశీర్వాద ఆట. ఇది అంటే గోధుమ పిండి. ఇది నార్మల్ చిన్న ప్యాకెట్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 220 ఎల్బీ. ఇది 600. ఇది డెక్కన్ సోనా మసూరి రైస్. మేము కూడా ఇదే వాడతాము. ఇది కూడా 20 ఎల్బీస్. ఇది 20 ఎల్బీస్ వచ్చేసి దాదాపుగా $18 ఏమో ఉంటుంది. ఐ మీన్ $16. ఓకే, $1100 అవుతుంది ఇది మన ఇండియన్ రూపీస్కి. ఇది ఇడ్లీ రైస్. ఇది సేమ్ ప్రైస్. ఇది కూడా 1100 ఉంటుంది ఇడ్లీ రైస్కి. రెండు సేమేనా? రెండు సేమే ప్రైస్ ఉంటుంది. ఈ సోనా మసూరి డెక్కన్ అయితే బాగుంటుంది. మామూలుగా ఇంతకుముందు లక్ష్మీ సోనా మసూరి అయితే ఉండేది. అది
ఇది ఒక ఫ్రోజన్ ఫుడ్ సెక్షను. ఇక్కడ ఇప్పుడు ఫ్రోజన్ బెవరేజెస్, ఫ్రోజన్ ఫుడ్స్, ఇప్పుడు చపాతీ ఫ్రోజన్ ఫుడ్స్లో ఉంటుంది, అక్కడి నుంచి తీసుకొని రారు. ఇప్పుడు మిల్క్ అట్లంతా. ఇది మిల్క్ యాక్చువల్గా మన ఇండియాలో మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇవి అట్లా లేకుండా ఇది క్యాన్స్లో వస్తాయి ఇవి. ఇది ఒక్కొక్కటి 270 రూపీస్ ఉంటుంది. ఇది 5 gallon 2 gallon అది 5 gallon. ఇది ఇది పెరుగు, ఇది 4 lbs వచ్చేసి 270 రూపీస్. హార్లిక్స్ ఇది. బూస్ట్ కూడా దొరుకుతుంది. ఇది 1 kg మన ఇండియాలో ఎంత ఉందో కానీ ఇక్కడైతే 820 రూపీస్ అవుతుంది. నార్మల్ టీ 790 రూపీస్ అవుతుంది. జాగ్రీ అయితే 170 అవుతుంది 1 kgకి. మన ఇండియాలో కేజీ ఎంత ఉంటుందో. కేజీ అవునా? హనీ హనీ ఇది పాలేజీ బిస్కెట్స్ 48 పీసెస్కి 400 రూపీస్ అవుతుంది. 48 బాక్సెస్కి. ఇది వచ్చేసి అగ్గిపెట్ట. ఇది ఇది దాదాపుగా మన ఇండియాలో అయితే 5 రూపీస్ అనుకుంటాను. ఇక్కడైతే ఇది $1.25 ఉంటుంది, అంటే 85 రూపీస్. మన ఇండియాలో 5 రూపీస్ ఉండేది, ఇక్కడ 85 రూపీస్. మ్యాచ్ బాక్స్ టూ మచ్ కదా. అంటే కొంచెం పెద్దది ఉంది. సేమ్ నాన్న, ఇదే 5 రూపీస్ అక్కడ. అది విక్స్. విక్స్ మనము 340 రూపీస్. ఇక్కడ చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దొరుకుతాయి. అన్ని వెజిటబుల్స్ దొరుకుతాయి. నార్మల్ ఇక్కడ యుఎస్ సూపర్ మార్కెట్ టైప్లో ఉండే దాంట్లో కూడా అన్ని దొరుకుతాయి. కాకపోతే ఇట్లా కాకరకాయ, ఇంకా ఇండియన్ ఫ్రూట్స్, ఎక్కువ ఇండియన్ వెజిటబుల్స్ ఉంటాయి. ఇప్పుడు లేడీ ఫింగర్ ఒక్కొక్కసారి దొరకవు. ఆకుకూరలు కూడా కొన్ని మనం సో వెజిటబుల్స్ అయితే మేము ఇదైతే టెంకాయ. ఈ టెంకాయ ఇక్కడ మన ఇండియాలో 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది అనుకుంటా. 15-30 ఉందేమో ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి $1.69, అంటే 115 రూపాయలు. ఇదే టెంకాయనే మనం ఒకవేళ టెంపుల్లో యూజ్ చేయాలంటే దీన్నే చేస్తాం. అంటే దీనికి పిలక లేకపోయినా కూడా దీన్నే యూజ్ చేయాల్సి వస్తుంది మనము. ఇవి వచ్చేసి బనానాస్ ఒక్కొక్కటి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. చింతపండు నాకు తెలుసు. టామరిన్. దాదాపు ఇంక మొత్తం అయిపోయినాయి తీసుకోవడము, ఇంకా రెడీ టు బిల్. కొంతమంది మాకు ఒక కార్టే ఉంది ఇక్కడ, కానీ కొంతమంది 2 కార్డ్స్ తీసుకుంటారు ఎందుకంటే ఎక్కువ షాపింగ్ చేస్తారు. ఇంకా మొత్తము ఇంకా అయిపోయినాయి తీసేసుకొని ఇంటికి బయలుదేరాల్సిందే. ఇట్లా మేము ప్రతి నెల ఇక్కడికి వచ్చేసి తీసుకుంటూ ఉంటాము. ఈ షాప్ యాక్చువల్గా అంటే రాజస్థాన్ వాళ్ళు అనుకుంటాము. మార్నింగ్ వచ్చి ఇప్పుడు నైట్ వెళ్తాను, మొత్తం డే అంతా షాపింగ్ చేసుకుంటాం.
ఎంత అయింది? 40 and 60 cents. దాదాపు $200 అంతే లేదు. ఫస్ట్ టైం జున్ను సైన్ చేస్తా ఉంది అందుకోసం. Yeah, I was just like, yes. $264.40 అయింది మొత్తము. ఇదే మొత్తం ఒక ఏరియల్ వ్యూ ఆఫ్ ద షాప్. ఇట్లా చాలా కౌంటర్స్ ఉంటాయి యాక్చువల్గా. అంటే ఇది యా ఒక 10 అన్ని కౌంటర్స్ లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. యా ఆ కౌంటర్స్ 8 కౌంటర్స్లోనే పెద్ద పెద్ద ఉంటాయి. సో ఎంత అన్నారు? $264.40. దాని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 18,130 రూపీస్. యా మొత్తం కన్వర్ట్ చేస్తే ప్లస్ ఈ షాప్ నేమ్ పయనీర్ క్యాష్ అండ్ క్యారీ. So we just finished shopping for groceries at the Pioneer Cash and Carry. So thank you so much for watching. Don't forget to like, comment and subscribe. And see you in the next video. Bye.